తెలంగాణలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య 29 లక్షల మంది. 2023 ఆగస్టులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది ఆ విషయం. ఆ రిపోర్ట్ ప్రకారం మత్తుకు అలవాటు పడ్డ రాష్ట్రాల్లో దక్షిణాదిలో తెలంగాణనే టాప్. ఇక హైదరాబాద్లో అయితే 2024-25లో 12,000 మంది డీ అడిక్షన్ సెంటర్స్లో ఎన్రోల్ చేసుకున్నారంటే ఎంత డేంజరస్ సిచ్యువేషనో చెప్పక్కర్లేదు. ఒకనాడు గాంజా, గుడంబా వంటి గలీజ్ వ్యవహారాలకు ధూల్పేట కేరాఫ్గా ఉండేది. ఆ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ముఠాలు దిగాయి. ఎక్కడ చూసినా వాళ్లే పట్టుబడేవాళ్ళు. మేమేమైనా తక్కువ తిన్నామా అనుకున్నారేమో, నేరుగా డాక్టర్లు, యాక్టర్లు, సెలబ్రిటీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దిగారు. చిగురుపాటి నమ్రత ఒక ఫేమస్ కార్పొరేట్ హాస్పిటల్కి CEO, పైగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. ఆమె ఒక్క ఏడాదిలో 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ని పీల్చేశారంటే మత్తుకు ఎంత బానిసై ఉంటారు. కాకినాడ నుంచి సిటీలో IT జాబ్ చేసుకోవడానికని వచ్చి ఏకంగా మత్తు మందు అమ్ముతోంది ఒక యువతి. రీసెంట్గా హైదరాబాద్ మాసప్ ట్యాంక్ దగ్గర డ్రగ్స్ పట్టుబడితే దాని వెనక ఓ హీరోయిన్ తమ్ముడు అమన్ ప్రీత్ పేరు బయటపడింది. ఇక ఈ ఏడాది తెలంగాణలో 2,542 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అంటే నెలకు 211 కేసులు, రోజుకు 7 డ్రగ్స్ కేసులు రికార్డైనట్లు లెక్క. బట్ ఈ డిసెంబర్ 31కి ఒక్క డ్రగ్ కేసు కూడా లేకుండా చేస్తామని ఛాలెంజ్ చేశారు పోలీసులు. ఎక్కడా మత్తు వినియోగమే లేకుండా ఇప్పటి నుంచే నగరాన్ని జల్లెడ పడుతున్నారు. జీరో డ్రగ్ యూజ్డ్ సిటీగా మారుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా సాధ్యం అది? ఏ వ్యూహంతో వెళుతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఏటా ఎన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడుతోంది? ఈ ఒక్క లెక్క తీస్తే చాలు మత్తు వాడకం పెరుగుతోందా తగ్గుతోందా చెప్పేయచ్చు. 2023లో జప్తు చేసిన డ్రగ్స్ వాల్యూ 94 కోట్ల రూపాయలు. లాస్ట్ ఇయర్ 139 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ నవంబర్ వరకు దాదాపు 173 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ని సీజ్ చేశారు. సో ఏటికేడు డ్రగ్స్ వినియోగం పెరుగుతుందనేగా అర్థం. అట్ ద సేమ్ టైం పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు కాబట్టే ఎక్కడ డ్రగ్స్ గుప్పుమన్నా వాలిపోతున్నారు కాబట్టే డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయి. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలు పార్టీలు, సెలబ్రేషన్స్ టైంలోనే డ్రగ్స్ వాడుతున్న హిస్టరీ ఉంది మన దగ్గర. చాలా సందర్భాల్లో పట్టుబడ్డ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మన కళ్ల ముందర. అలాంటిది న్యూ ఇయర్ వేడుకల్లో నిషా ఉండకుండా ఉంటుందా? పార్టీ అంటే లిక్కర్ కామన్, అందులో కిక్కేముంటుంది అనుకుంటున్న డ్రగ్స్ గ్యాంగ్స్ ఈసారి గట్టిగానే పీల్చాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఈ డిసెంబర్ 31ని జీరో డ్రగ్స్ గా సెలబ్రేట్ చేసుకునేలా చేయబోతున్నామంటున్నారు పోలీసులు. అసలు రింగ్ రోడ్ దాటి సిటీలోకి 1 గ్రాము డ్రగ్స్ రాకుండా కాపలా కాస్తున్నారు. ఆల్రెడీ ఆ ఆపరేషన్ మొదలైంది. డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores 640 కోటి దాకా మనము వర్తున్న డ్రగ్స్ ని మనము సీజ్ చేశాను. కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. నిఘా వ్యవస్థని ఫుల్ గా యాక్టివేట్ చేశారు. సిటీ పరిధిలో ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ అనే వర్డ్ పలికినా సరే పోలీసులకు వినిపించేలా ఓ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఓ విధంగా డ్రగ్ పెడ్లర్లకు హైదరాబాద్ పోలీసులు విసురుతున్న ఛాలెంజ్ ఇది. తాము జీరో డ్రగ్ యూజ్డ్ సిటీగా న్యూ ఇయర్ ని సెలబ్రేషన్స్ లో ముంచాలనుకుంటున్నాం, లేదు డ్రగ్స్ మత్తులోనే మునుగుతాం అని ఎవరైనా ప్లాన్ చేస్తే కమాన్, అందుకు మేం కూడా సిద్ధం అంటున్నారు. అసలు చేతికి డ్రగ్స్ ఎలా చేరుతాయో చూస్తామంటూ సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ IPS అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. HNU, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, CCS ఈ విభాగాల ఆఫీసర్స్ తో మాట్లాడిన సజ్జనార్ డ్రగ్స్ విషయంలో ఏ చిన్న ఇన్సిడెంట్ ని కూడా వదిలిపెట్టద్దని ఆర్డర్స్ ఇచ్చారు. శుక్రవారం నుంచే సిటీలోని పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ఏరియాల్లో ప్రత్యేక నిఘా బృందాల్ని పెట్టారు. కేవలం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగే దగ్గరే కాదు, ఈసారి సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, ప్రైవేట్ పార్టీలపైన పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికల్ని నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ సప్లయర్లు, వినియోగదారుల పేర్లని లిస్ట్అవుట్ చేసుకున్న పోలీసులు వారందరినీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. నగరానికి కొత్తగా వచ్చే వారి వివరాలపైన ఆరా తీస్తున్నారు. ఇందుకోసం కూడా స్పెషల్ టీం పనిచేస్తోంది.
సప్లై అవుతుంది, ఎవరు ఇంపార్టెంట్ పైన కూడా మనం చాలా డీటెయిల్గా మన ఒక ఇంటెలిజెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక వేదికను కూడా మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. సో వచ్చే రోజు ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పైన డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఎవరెవరు తీసుకుంటున్నారు, హూ ఆర్ ద మెయిన్ సప్లయర్స్ అనే పైన మనం ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. తాము అమలు చేయబోతున్న జీరో డ్రగ్స్ పాలసీకి సమయ పాలన కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు సిపి సజ్జనార్. పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు కంపల్సరీగా రాత్రి 1 గంట కొట్టేసరికి మూసేయాలని ఆదేశించారు. రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్సుల రద్దు కన్ఫర్మ్ అని తేల్చి చెప్పారు. ఇక మైత్రివనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్ వంటి జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇతర రద్దీ ఏరియాల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, బ్యారికేడింగ్ ఉంటుందని చెప్పారు సిపి. బట్ నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది, గోల్ పెట్టుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. మనము ఆల్రెడీ మన దగ్గర హెచ్న్యూ అని చెప్పి ఒక వింగ్ ఉంది, దాంట్లో ఒక డీసీపీ మన టీమ్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. గతంలో 322 కేసెస్ బుక్ చేస్తే ఈసారి 368 కేసెస్ని మనము కట్టడం జరిగింది. సో డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores 645 కోటి దాకా మనము వర్తున్న డ్రగ్స్ని మనము సీజ్ చేశాను. అట్లానే మనకి ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాము. వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా టీమ్స్ పెట్టడం జరుగుతుంది. 7 టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ దాని దిశలు కూడా మనము కసరత్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన ఈగల్ టీం వాళ్ళు కావచ్చు, బయట ఉన్న డిఆర్ఐ వాళ్ళు కావచ్చు, ఈడీ వాళ్ళు కావచ్చు, మన ఎన్సీబీ వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ డిపార్ట్మెంటల్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళందరితో కూడా ఒకటే వేదిక పైన మనము రావడం జరిగింది. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 368 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు పోలీసులు. 6,50,00,000 విలువైన మత్తు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి సజ్జనార్. సిటీలో డ్రగ్స్ నెట్వర్క్ ని నాశనం చేయడమే లక్ష్యంగా కాలేజీలు, ఐటీ కారిడార్లు, హాస్టళ్లు, పబ్లు, బార్లపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ సప్లై చైన్స్, డెలివరీ నెట్వర్క్లని గుర్తించి ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన నిందితులపై కేవలం అరెస్టులతోనే సరిపెట్టకుండా వారి ఆస్తులపైన చర్యలు తీసుకునే దిశగా పోలీస్ శాఖ ముందుకు సాగుతోంది. అవసరమైతే పీడీపీఎస్ యాక్ట్ కింద కఠిన సెక్షన్లు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిపోతోంది. ఇప్పుడు శాలరీలు భారీగా ఉండడం, రేట్ ఎక్కువైనా కొనడానికి వెనుకాడకపోవడం, జాబ్ పరంగా ఉండే స్ట్రెస్, ఈ కారణాలన్నీ ఈ చీకటి వ్యాపారానికి అనుకూల పరిస్థితులు కల్పించాయి. మెయిన్గా రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలిలో లగ్జూరియస్ కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, పైగా చెకింగ్స్ ఉండవు. ఈ పాజిటివ్స్ ఉన్న కారణంగానే డ్రగ్స్ తీసుకునేందుకు వీలు కల్పిస్తోంది. కేవలం ఐటీ కారిడార్లోనే కాదు, లేటెస్ట్గా సినీ ఇండస్ట్రీ పేరు కూడా బయటకు వచ్చింది. డ్రగ్స్ మాఫియా లింకులు ఛేదిస్తూ పోతే సినీ ఇండస్ట్రీ దాకా వెళతాయి. ఓ హీరోయిన్ తమ్ముడు పేరు మరోసారి డ్రగ్స్ కేసులో వినిపించేసరికి చిత్ర పరిశ్రమ మరోసారి ఉలిక్కి పడుతోంది. మాసప్ ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటపడటం కలకలం రేపుతోంది. మాసప్ ట్యాంక్ పోలీసులు తెలంగాణ ఈగల్ టీం చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన 2 వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 43 గ్రాముల కొకైన్ తో పాటు ఎండిఎంఏ డ్రగ్స్ ని సీజ్ చేశారు. ఈ ఇద్దరిని గట్టిగా ప్రశ్నించేసరికి వీరికి మరో 4 రెగ్యులర్ కస్టమర్లున్నట్టు బయటపడింది. ఆ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్ లో గుర్తింపున్న స్టార్ హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకొచ్చింది. ప్రస్తుతం అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు గట్టిగానే వెతుకుతున్నారు. ఈగల్ టీం, మాసప్ ట్యాంక్ పోలీసులు జాయింట్ గా నగరంలో సోదాలు చేస్తున్నారు. ముంబైకి సైతం టీమ్స్ వెళ్లాయి. అమన్ ప్రీత్ గతంలో నార్సింగి పోలీసులకు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. ఇప్పుడు రెండోసారి అతని పేరు బయటకు రావడంతో లీగల్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు పోలీసులు. అమన్ ప్రీత్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా అనే అనుమానాలున్నాయి పోలీసులకి.
వాళ్ళ దగ్గర ఎవరైతే ఫస్ట్ మనకి నితిన్ సింఘానియా అండ్ షామికాని ఇద్దరిని అరెస్ట్ చేసినామో 19th రోజు, వాళ్ళ దగ్గర 43 grams వరకు కొకైన్ అండ్ 11 grams ప్లస్ కొంత MDMA దొరికాయి. వాళ్ళ సీజర్లో ఉన్నప్పుడు వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళ డేటా వాళ్ళు ఎనలైజ్ చేసినప్పుడు ఇది బయటకు వచ్చింది, ఇతను కూడా 5 times తీసుకున్నాడు అని. ఎప్పటి నుండి వీళ్ళిద్దరు ఫ్రెండ్సా సార్, లేకపోతే ఓన్లీ కన్స్యూమర్ అండ్ సప్లయర్ రిలేషన్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫ్రెండ్స్ అనేమి ఎస్టాబ్లిష్ కాలే, వాళ్ళకైతే కన్జ్యూమర్ 5 times ఉంది అనేది లాంగ్ అసోసియేషన్ ఇంకా కనపడదు. ఒక కన్జ్యూమర్ 5 times తీసుకున్నాడు అంటే ఫ్రెండ్ అని మనం బ్రాండ్ చేయలేం కాబట్టి ఇతన్ని కన్జ్యూమర్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ ద సెకండ్ టైం. అంటే ఫస్ట్ టైం అయితే మామూలుగా నోటీస్ అండ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో సెకండ్ టైం రిపీటెడ్ కన్స్యూమర్స్కి ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది సార్? దీంట్లో కన్జ్యూమర్కి కంపల్సరీ నోటీస్ ఇచ్చి పంపించాలా అనేది ఉంది. వాళ్ళని ఒక రకంగా ఫస్ట్ టైం ఏదైనా దొరికితే వాళ్ళని విక్టిమ్గా ట్రీట్ చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ కానీ లేకపోతే ఇంకా కౌన్సిలింగ్ కానీ ఇటువంటివి ఇప్పించాలని. ఈ పేర్లు ఎవరైతే ఈ సెకండ్ టైం వస్తుందో, ఇప్పటి వరకు మనకి ఎక్కువ పెడ్లర్స్ని కావచ్చు లేకపోతే లోకల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వీళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినాం. కన్జ్యూమర్స్ వాళ్ళ మీద కొంత సింపథెటిక్గానే పోతూ ఉంటారు. బట్ ఇట్లా రిపీటెడ్ వచ్చారు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ రీహాబిలిటేషన్ కానీ లాలో ఏమేమి ప్రొవిజన్స్ ఉంటాయి వాళ్ళకి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తి డ్రగ్స్ కేసులో బయటపడటమే పెద్ద కలకలం అనుకుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇంకాస్త సెన్సేషన్ అయ్యాయి. కేసీఆర్ హయాంలో అకున్ సబర్వాల్ ఎంక్వైరీ చేసిన డ్రగ్స్ కేసు రిపోర్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకని యాక్షన్ తీసుకోవటం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు చెబుతున్న వేళ ఒకనాటి కేసుని ఇప్పుడు తెరపైకి తెచ్చారు. ఆనాటి డ్రగ్స్ వ్యవహారాన్ని పొలిటికల్ ఇష్యూగా టర్న్ చేసే ప్రయత్నం చేశారు బండి సంజయ్. పాలిటిక్స్ తో సంబంధం లేకుండా పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి 2542 కేసుల్లో 8322 మంది నిందితులపై కేసులు నమోదు చేసి 173 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్ ని సీజ్ చేశారు. ఈసారి రైళ్లలోనూ డ్రగ్స్ సప్లై చేస్తున్న ఘటనలు పెరిగాయి. 55 కేసుల్లో 70 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి 885 కిలోల గంజాయిని జప్తు చేశారు. ఈ గంజాయి కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది 2337 కేసుల్లో 142 కోట్ల రూపాయల విలువైన 26,988 కిలోల గంజాయిని దహనం చేశారు. గత 3 ఏళ్లలో 1,23,897 కిలోల గంజాయిని దహనం చేశారు పోలీసులు. వీటి మొత్తం విలువ 376 కోట్ల రూపాయలు. ఇవే కాక 12 పరిశ్రమల్లో రహస్యంగా తయారు చేస్తున్న డ్రగ్స్ దందాని కూడా వెలికి తీశారు. అయితే ఫ్యాక్టరీల్లో డ్రగ్స్ తయారీ అనే అంశం వచ్చేసరికి ఈ ఏడాది మహారాష్ట్ర పోలీసులు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గుర్తొస్తుంటుంది. తెలంగాణ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర, వినాయక నిమజ్జన వేడుకలు జరుపుకుంటూ ఉంటే రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా హైదరాబాద్ చర్లపల్లి ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీ గుట్టు బయటపడింది. ఏకంగా 35,000 లీటర్ల MDMA ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు. వీటి విలువ 12,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై అవుతోంది అనే విషయం నేషన్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడో ముంబైలోని థానే జిల్లాలో దొరికిన చిన్న లింక్ హైదరాబాద్ లో పెద్ద డంప్ని బయటపెట్టింది. థానేలో బంగ్లాదేశ్ యువతి ఫాతిమా మెఫిడ్రోన్ డ్రగ్ అమ్ముతూ పట్టుబడింది. ఎంక్వైరీలో ఆ డ్రగ్స్ ని హైదరాబాద్ నుంచి కొన్నట్టుగా చెప్పింది. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కొన్నాళ్ల పాటు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టి మరీ దీని వెనక ఉన్న నెట్వర్క్ ని ఛేదించారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయితే కేవలం శిక్ష విధించటమే కాదు, ఏకంగా NDPS చట్టం ప్రకారం ఆస్తులు కూడా సీజ్ చేస్తున్నారు. అలా 41 కోట్ల 47 లక్షల విలువైన ఆస్తుల్ని జప్తు చేశారు. గత 3 ఏళ్లలో 97 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీస్ ని సీజ్ చేశారు. ఈ అక్టోబర్లోనే హైదరాబాద్ సైదాబాద్లో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. కారణం ఏమిటో తెలుసా? గంజాయి మత్తు. హైదరాబాద్ నేరేడుమెట్టలో గత ఏడాది ఓ బాలికపై 5 వ్యక్తులు అత్యాచారం చేశారు. కారణం ఈ గంజాయి మత్తే. నిషాలోకంలో విహరిస్తూ చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు గంజాయి వ్యసనపరులు. రోడ్లపై స్వైర విహారం చేస్తూ అడ్డొచ్చిన వారిని చితక్కుట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మత్తుకు అలవాటు పడ్డవాళ్ళు అనగానే ఎవరో పోకిరీలు అనుకుంటారేమో, కాదు, పేరు మోసిన డాక్టర్లు ఎంతోమంది పట్టుబడ్డారు డ్రగ్స్ కేసుల్లో. లక్షల్లో జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం దొరికారు. స్కూల్ పిల్లల నుంచి కాలేజీల్లో చదువుతున్న వారి వరకు డ్రగ్స్ బానిసలున్నారు ఈ రాష్ట్రంలో.
అందుకే డ్రగ్స్పై ఆ స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. డ్రగ్స్ అమ్మేవాళ్లు ఆఫ్రికన్ దేశస్తులే కానక్కర్లేదు. అది ఒకప్పటి జమానా. ఇప్పుడంతా డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, సెలబ్రిటీలదే ఈ మార్కెట్ అంతా. ఇందులో అమ్మాయిలు కూడా ఉంటున్నారు. హైదరాబాద్ చర్లపల్లిలో 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ముడిసరుకు బయటపడ్డానికి కారణం ఓ యువతి. బంగ్లాదేశ్ యువతి ఫాతిమా డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డం వల్ల బయటపడ్డ భారీ డ్రగ్స్ డంప్ అది. గంజాయి అక్రమ రవాణాకు తామేం తక్కువ అనుకుందో ఏమో, రేణుక కూడా అదే ఫీల్డ్లోకి దిగింది. ఈమె వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రవృత్తి గంజాయి స్మగ్లింగ్. రేణుక స్వయంగా నడుపుతోన్న ముఠాకు ఆమె గ్యాంగ్ లీడర్. ఊరు విజయనగరం, ఉద్యోగం బెంగళూరు, నర్సీపట్నంలో మకాం. ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏఓబి నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి సప్లై. ఇది రేణుక బయోగ్రఫీ. ఇలాంటి నేరాలతో ఉద్యోగం పోయినా సరే పద్ధతి మారలేదు. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా తీరు మార్చుకోలేదు. పైగా స్కెచ్ వేసిందంటే చాలు పని పూర్తవలసిందే అన్నంతగా రాటుదేలింది రేణుక. ఆమె నేరాల తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు. రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకవటి మండలం అండి. సంతకవటి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మోడుగులపేట నుంచి వచ్చిన రేణుక బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టింది. నెలకు లక్షల్లో జీతం తీసుకునేది. హ్యాపీ లైఫ్ లీడ్ చేసింది. బట్ అంత జీతం వస్తున్నా, మంచిగా జీవిస్తున్నా సరే ఈజీ మనీకి అలవాటు పడింది. గంజాయి లేడీ డాన్ గా మారింది. ఏడాది కాలంగా నర్సీపట్నాన్ని షెల్టర్ జోన్ గా చేసుకుని ముగ్గురితో కలిసి స్మగ్లింగ్ చేస్తోంది. ఏఓబి నుంచి తక్కువ ధరకు గంజాయి కొని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కేజీ 25,000 రూపాయలకు చొప్పున తమిళనాడుకు సరఫరా చేస్తోంది. సుమారు 18 లక్షల రూపాయల విలువైన 74 కిలోల గంజాయిని తరలిస్తోండగా రేణుక అండ్ గ్యాంగ్ ను మాటు వేసి పట్టుకున్నారు పోలీసులు. అందరూ కూడా నర్సీపట్నంలోనే షెల్టర్ తీసుకుంటూ నర్సీపట్నంలో మీడియేషన్ చేస్తున్నమాట. ఈ సరుకంతా కూడా బలిమిల నుంచి వచ్చిందండి. బలిమిల నుంచి తీసుకురావడం, ఈ అడూరి ప్రసాద్ మీడియేషన్ చేయడం, ఈ సరుకంతా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తమిళనాడుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి. ఇంటర్నేషనల్ లెవెల్ డ్రగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది రేణుక. సముద్ర మార్గం ద్వారా తమిళనాడు నుంచి శ్రీలంకకు గంజాయిని పంపేందుకు వ్యూహాలు రచించేదని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు రేణుక మీద 4 కేసులు ఉన్నాయండి. సాలూరు పోలీస్ స్టేషన్లో, సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో, నర్సీపట్నం టౌన్, అలాగే బెంగళూరులో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీటి మీద. ఇక కాకినాడ సుస్మిత గురించి కూడా చెప్పుకోవాలి. బీటెక్ చేసి హైదరాబాద్ లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంగా చేస్తోంది. కిక్ రాలేదేమో. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ అమ్ముతూ చిక్కడపల్లి పోలీసులకు దొరికింది. ఈ ప్రేమ జంటతో పాటు మరో 2 యువకుల నుంచి 4 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. మొన్న శుక్రవారం హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. అందులో 3 డ్రగ్ పెడ్లర్స్ ను, మత్తు పదార్థాలు తీసుకుంటున్న 5గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో 2 డాక్టర్లు, 3 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండడంతో పోలీసులే షాక్ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పార్టీలు చేసుకునేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తుండగా మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఏదేమైనా కొన్నాళ్లుగా డ్రగ్స్, గాంజా వినియోగం పైన, సప్లై పైన గట్టిగానే ఫోకస్ పెట్టారు పోలీసులు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం దేశవ్యాప్తంగా 2020 నుంచి ఈ ఏడాది మే వరకు 1,09,318 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 41,211 కేజీల గంజాయి, 6,846 గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఏపీలో 1,560 కేసులు నమోదు చేసి 4,016 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిటీని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. ఎక్కడ పొట్లం కనిపించినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతోంది. అది సిటీ నడిబొడ్డునైనా సరే, శివారు ప్రాంతాలైనా సరే. వాసన పసిగట్టి పరుగున వచ్చేస్తున్నారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, మరికొందరు డ్రగ్ పెడ్లర్లు వీళ్ళంతా ఈ వారంలోనే దొరికేశారంటే సిటీని ఎంతలా జల్లెడ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక డిసెంబర్ 31న జీరో డ్రగ్ యూజర్ సిటీగా చేసేందుకు గతంలో ఎన్నడూ చూడని స్ట్రాటజీతోటి కదులుతున్నారు పోలీసులు. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.